గురుగారు, ఆత్మ అనేది విచారిస్తే తెలుస్తుందా, లేదంటే సాధన చేస్తే తెలుస్తుందా? ఏదైనా ఒకటే అండి, ఆ రెండు పర్యాయ పదాలే. అయితే ఆత్మని తెలుసుకోవడం అంటే ముందు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఈ సకల చరాచర సృష్టికి ఏదైతే ఆధారముగా ఉందో దాన్నే ఆత్మ అని పిలుస్తాం. దాన్నే పరమాత్మ అని కూడా పిలుస్తారు. అయితే ఆత్మ, పరమాత్మ, దైవము, అలాగే చైతన్యము, దాన్నే చిదాకాశం అంటారు, మోక్షము, ఇవన్నీ పర్యాయ పదములు మాత్రమే. అర్థం ఒకటే. ఆత్మ, మోక్షము ఈ రెండు పదాలు కాదు, అర్థం ఒకటే. అయితే ఆత్మకి చక్కటి పదం ఒకటి ఉంది, ఆత్మ అనంతము అంటారు. అంటే ఎప్పుడైతే ఆత్మ అనంతమైందో, అనంతం అనే శబ్దానికి అర్థం ఏంటంటే మామూలుగా చూసినట్లయితే ఆది మధ్య అంతరహితము అంటే ఆత్మకు మొదలు లేదు, మధ్య లేదు, చివరి లేదు. ఇంకా కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే మొదలుకు ముందు చివరికి తర్వాత కూడా ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అని పిలుస్తుంది. అయితే సృష్టిలో మారని వస్తువు అంటూ ఏదైనా ఉందా అంటే అది ఆత్మ మాత్రమే. ఒక ఆత్మ తప్పించి ప్రతిదీ మారిపోతూనే ఉంటుంది. ఉదాహరణకి మన శరీరం చూడండి, పుట్టినప్పుడు జానుడు ఉంది, అలాగ పెరుగుతూ వచ్చింది, కొంతకాలానికి కృషిస్తోంది, మరి కొంతకాలానికి నశించిపోతుంది. అలాగే మనస్సు కూడా ఏ భౌతికమైన వస్తువు చూసినా దానికి ఒక మొదలు ఉంటుంది, చివరి ఉంటుంది. ఆది అంతం కలిగింది ఏదైనా సరే కాల ప్రవాహంలో నశించవలసిందే. అయితే నాశనము లేని ఒక స్థిరమైన వస్తువు, సత్యమైన వస్తువు ఏదైనా ఉందా అంటే అది ఆత్మ మాత్రమే. ఎప్పుడైతే ఆత్మ అనంతమైందో దాన్ని తెలుసుకునేవాడు దానికంటే భిన్నముగా ఉండే అవకాశమే లేదు. దీనిని బట్టి ఒక వ్యక్తిని అనబడే నేను ఆ పరమాత్మ కంట వేరుగా ఉండే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. అయితే ఆత్మని తెలుసుకోవడం అంటే ఆత్మే నేనుగా గుర్తించడం, అదే నేను. ఇది మనకి వేదము చెప్పినదే, ఉపనిషత్తుల యొక్క సారం అదే. అహం బ్రహ్మాస్మి, ఏ సత్యమైతే ఉందో, ఏ బ్రహ్మమైతే ఉందో అది నేనుగా ఉంది. తత్వమసి, ఉన్నది ఈజ్ ఈక్వల్ టు నేను. అలాగా ఆత్మ ఎప్పుడైతే అనంతమైందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. ఆత్మ సత్యవస్తువు అంటే అర్థం ఏంటి? సత్యం అంటే త్రికాల అబాధితము అని. కాలము చేత బాధింపబడని వస్తువు ఏదైనా ఉందా అంటే అది ఆత్మ మాత్రమే. దానికి మరో పేరు సత్యం. జ్ఞానం, జ్ఞానం అంటే పారమార్థిక జ్ఞానం, ఈ లౌకికమైన జ్ఞానం కాదు. దీనికి ఆధారం అదే. అనంతం, అనంతం అంటే అది లేని కాలము, అది లేని ప్రాంతము ఏమీ లేదు. ఆత్మే అనంతముగా ఉంది. మరి ఆత్మలో ఏముంది? చైతన్యం ఉందని. బ్రహ్మ అంటే, బ్రహ్మం అంటే సద్వస్తువు అని, సకలాధిష్టానం అని. ఎప్పుడైతే ఆత్మ అనంతమైందో జీవుడికి ఉనికి ప్రత్యేకంగా ఎక్కడ ఉంటుందండి? అందువల్ల ఈ జీవుడే దేవుడు, తానెవరో తెలుసుకుంది. ఆ తెలుసుకోవడానికి ఏ మార్గాన్నైనా అవలంబించవచ్చు. అంటే సాధన అంటే ప్రయత్నం, విచారణ అంటే అండి అదొక పద్ధతి అన్నమాట. అది ఎలా చేయాలండి ఆ విచారణ? ఎలా చేయడం అంటే అండి, ఈ భగవాన్, మా గురువు గారు భగవాన్ రమణ మహర్షి గారు, అలాగే సద్గురువు నాన్నగారు ఎక్కువ ప్రస్తావించేవారు. భగవాన్ బోధాసారం ఏంటంటే నిన్ను నీవు తెలుసుకో అన్నది. అంటే మరి అదేమిటండి, దైవాన్ని గురించి కదా తెలుసుకోమనాలి, కానీ భగవాన్ ఏమంటున్నారు? నిన్ను నీవు తెలుసుకో. అంటే
దైవం అంటే అండి సరైన అవగాహన మనకి లేదు ఇప్పటికి కూడా. అంటే నేను ఒక వ్యక్తిగా ఉన్నాను అనుకుంటున్నాను, నాకంట భిన్నముగా దైవము దేవుడు ఉన్నాడని భావిస్తున్నాను. ఎప్పుడైతే ఇలా భావించానో దేవుడు అనంతుడు అవడు. నేను వ్యక్తిగా భావన రీత్యా ఒక చిన్న ముక్కగా వేరుపడుతున్నాను. నేను వ్యక్తిని ఎప్పుడైతే ఉన్నాను అనుకుంటున్నానో దైవము పూర్ణుడు అవడు. అందువల్ల భగవాన్ ఏం చెప్పారు, ఆయన ఒక పుస్తకమే రాశారు, హూ యామ్ ఐ, నేను ఎవరు. ఈ నేను ఎవరన్నది ప్రశ్న కాదండి, అది విచారణ అంటారు. అయితే నిజమైన దేవుడు పరమాత్మ సర్వవ్యాపి కాబట్టి అండి, ఆయన లేని చోటు లేదు కాబట్టి ఆయన సర్వాంతర్యామిగా కూడా ఉన్నాడు. మన అంతర్యామిగా ఉన్నది కూడా పరమాత్మే. దీన్ని ఎలా గుర్తించగలవండి అంటే, మనకి 3 అవస్థలు నడుస్తూ ఉంటాయి కదా. గాఢ నిద్రలో మనము ఆ పరమాత్మలోనే పరమాత్మగానే ఉంటున్నాడు. మనస్సు లయమే ఉంటుంది. అంటే మనస్సు అంటే వ్యక్తి భావన. ఎప్పుడైతే వ్యక్తి భావన లయమే ఉందో అండి, ఆ కొన్ని గంటలు చక్కటి ఆనందాన్ని అనుభవిస్తుంది. అంటే గాఢ నిద్రాస్థితి యథార్థముగా మన స్వరూపమే. ఎందువల్ల అక్కడ మనకు అన్యము తెలియట్లేదేమి, నా శరీరమే నాకు గోచరించట్లేదు, నా వృత్తి ఏమిటో నాకు తెలియట్లేదు, ఏ ప్రాంతమో నాకు తెలియట్లేదు. కానీ నేను ఉన్నాననే అనుభవం నాకు ఉంటుంది. మెలకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రించానని చెప్పగలుగుతాను. మనస్సు గాఢ నిద్రలో ఎక్కడైతే లయమై ఉంటుందో అదే సుఖస్థానము, అదే పరమాత్మ కేంద్రం అండి, అదే గురు కేంద్రము, అదే గురుస్థానం అండి. సకలానికి మూలం అదే. సృష్టికి మూలం ఏదో వ్యక్తికి మూలం కూడా అదే. మనోమూలము, శబ్దమూలము, ప్రాణమూలము, అలాగే వ్యక్తికి మూలం అండి. ఏదైనా చెప్పండి, సృష్టికి మూలము అది ఒక్కటే, అదే హృదయం. అయితే ఆ హృదయంలో అండి మన వ్యక్తి భావన నశించాలి. అదే విచారణ యొక్క గమ్యం. విచారణ అయినా సాధన అయినా ఏ పేరైనా పెట్టుకోండి, వ్యక్తి భావన నశించడమే ఫలం అండి. నేను ఏ పని చేసినా, ఏ సాధన చేసినా నా వ్యక్తిత్వం, వ్యక్తి భావన నశించే తీరాలి. అయితే వ్యక్తి భావన నశిస్తే ఏం జరుగుతుంది, తాను పూర్ణుడైపోతాడు, తానే దైవం. వ్యక్తి ఉనికని, దైవం యొక్క ఉనికని, అలాగే జగత్తు యొక్క ఉనికని, అలాగా వేరువేరు ఉనికిలు లేవు. ఉనికి అనేది, అస్తిత్వం అనేది ఏకవచనం, అదే పరమాత్మ యొక్క ఉనికని. మరి జీవుడు ఉనికి ఏమిటండి, జీవుడు కూడా పరమాత్మలో భాగమే, తానే బ్రహ్మము.